చూపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. మహాసమరంలో ప్రధాన పోటీ అధికార విపక్ష కూటముల మధ్యనే ఉన్నప్పటికీ చిన్న పార్టీలు రెబస్ బెడద వాటికి పెద్ద సమస్యగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు కీలక అంశాలు గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఆయా అంశాలు ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా మారుతాయనేదే ఉత్కంఠను రేపుతోంది. సాధారణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటుంది. అలాంటిది ఈసారి ఆ పోటీ మరీ ఎక్కువగా ఉంది. అందుకు గత కొన్నేళ్లలో మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే కారణం. అయితే ఎన్నికల్లో గెలుపోటముల విషయానికి వస్తే మొత్తం శాసనసభ స్థానాల్లో దాదాపు 3వ వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. అంటే గెలిచినా ఓడిన అభ్యర్థులు పొందిన ఓట్ల మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇంతవరకు కలిసి ఉన్న మిత్రులే ప్రత్యర్థులుగా, ప్రత్యర్థులే మిత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల మధ్య అసహజ మిత్రత్వం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ఎన్నికల్లో పలు కీలక అంశాలు ప్రభావం చూపనున్నాయి. మహాయుతి కూటమి ప్రవేశపెట్టిన మాజీ లడ్కీ బెహన్ యోజన పథకం ప్రభావం చూపడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాజీ లడ్కీ బెహన్ యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా మహిళలకు నెలకు 1500 ఇస్తున్నారు. రాష్ట్రంలోని 2.34 కోట్ల మంది మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 2100కు పెంచుతామని మహాయుతి కూటమి హామీ ఇచ్చింది. మహారాష్ట్రలో మొత్తం 6 జోన్లుండగా ఇందులో ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, విదర్భలు ఆర్థికంగా వెనుకబడ్డాయి. మిగతా 3 జోన్లు ముంబై, పశ్చిమ మహారాష్ట్ర, ఠాణే, కోంకణ్ ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటుండటంతో ఇది అధికార కూటమికి పెద్ద సమస్యగా మారింది. పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా మహాయుతి ప్రభుత్వంపై కొత్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న అధిక ధరల కారణంగా తమకు ఇచ్చే 1500 రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదనే విమర్శలు మహిళల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో అధికార విపక్ష కూటముల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఠాణే, కోంకణ్ ప్రాంతాల్లో మాత్రం అధికార మహాయుతిదే పైచేయి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్న వాటిలో మరాఠా అంశం కూడా ఉంది. మరాఠ్వాడా ప్రాంతంలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి కూటమికి సమస్యగా మారింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం మహాయుతిని దెబ్బతీసింది. మరాఠా కోటా ఆందోళనను మహాయుతి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అందుకు ఓబీసీలకు ఆగ్రహం కలిగించకూడదని ప్రభుత్వం భావించడమే కారణం. దీని కారణంగా ఈ కూటమికి దాదాపు 50% ఓబీసీలు అండగా నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మరాఠాలో వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించే కీలక అంశాల్లో మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా ఒకటి. అయితే సాధారణ లెక్కలు, అంచనాలు రాజకీయాల్లో ఏమాత్రం పనిచేయవు. ప్రస్తుతం మహారాష్ట్రలోని అధికార విపక్ష కూటముల్లో అసహజ మిత్రులున్నారు. దీంతో ఆయా పార్టీల మధ్య మెజారిటీ శాతం ఓట్ల బదిలీ అనేది అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో మాత్రం విపక్ష కూటమిలో ఓట్ల బదిలీ చెప్పుకోదగిన స్థాయిలో జరిగింది. అందుకే విపక్ష కూటమి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే విపక్ష కూటమిలోని పార్టీల మధ్య మంచి అవగాహనే ఉంది. కానీ మహాయుతిలో మాత్రం ఆ స్థాయిలో ఐక్యత కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు వలస వచ్చిన ఓటర్లే దాదాపు 8% వరకు ఉన్నారు. యూపీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా మహారాష్ట్రకు వలస వచ్చారు. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో వలస వచ్చిన వారి జనాభా దాదాపు 43% వరకు ఉంటుంది. ఈ నగరంలో మహారాష్ట్రీయులు 42% ఉంటారు. 19% గుజరాతీలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్, శరద్ పవార్ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
మరాఠా పార్టీలను బీజేపీ చీల్చి అధికారం చేపట్టిందని వారు ఆరోపించారు. కొన్ని కంపెనీలను గుజరాత్కు తరలించడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. దీంతో ఇది మరాఠా గుజరాతీల మధ్య పోరాటంగా మారింది. మొత్తంగా మరాఠాలు మహావికాస్ అఘాడీ కూటమికి, గుజరాతీలు ఉత్తర భారతీయులు మహాయుతికి మద్దతుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అందరూ రెండు కూటముల్లోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలు సైతం కీలక పాత్ర పోషిస్తాయంటే అతిశయోక్తి లేదు. కేవలం చిన్న చితక పార్టీలు మాత్రమే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఇక అన్ని పార్టీలకు రెబెల్స్ బెడద ఎలాగూ ఉండనే ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్వాదీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జన్ సురాజ్య శక్తి, ఆర్పీఐ, బహుజన్ వికాస్ అఘాడీ, వంచిత్ బహుజన్ అఘాడీ, పీడబ్ల్యూపీ, మజ్లిస్ తదితర పార్టీలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు దాదాపుగా 30 సీట్ల వరకు గెలిచారు. దాదాపు 25% అటు ఇటుగా ఓట్లను సాధించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు కూటములకు రెబెల్స్ బెడద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహాసమరంలో ఎవరు సత్తా చాటుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలక అంశాలు ఏ కూటమికి ఎలాంటి ఫలితాలను అందిస్తాయనేది చూడాలి మరి.